అధికారులకు ఇక్కడ వేపియాల చైర్లు అధికారులు వస్తారు. ఇక్కడ పత్రికా సోదరులకు ఉండని చిన్నపిల్లల్ని ముందు కూర్చోమని చెప్పండి. చైర్లు ఇచ్చిన అధికారులకు చైర్లు ప్రభాకర్ చైర్లు ఉంటేనే ఆడ అధికారులు వచ్చి కూర్చుంటే ఇప్పుడు అట్రాక్షన్ చిన్నపిల్లలు ఉన్నారు చూడు అలా పత్రికా సోదరులు కానీ ఇదేమో అధికారులు. గారు ప్రశాంత్ అన్న గారు పట్టవారి గారు చదువుల ఎంపీపీ గారు టి రమేష్ రెడ్డి సొసైటీ చైర్మన్ బాల్కొండ జి రాజేంద్ర ఎంపీటీసీ వందనీయ లక్ష్మి గారు డ్యాన్స్ మీదకి రావాలి ప్లీజ్. అదేవిధంగా ఆర్డీఓ యాదిరెడ్డి గారు డ్యాన్స్ మీద కూర్చున్నారు. దయచేసి ఈ పిఆర్ఎండ్ఆర్డి మనోహర్ రెడ్డి గారు డ్యాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ కమిటీ పెద్దలు దయచేసి రాజన్న దేవరెడ్డి పన్నలాల్ దేవన్న గారు డ్యాన్స్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రమాదేవి దయచేసి డ్యాన్స్ మీదకి రావాల్సిందిగా పూలమాలతో స్వాగతం చెప్తున్నారు మహిళా సమాఖ్య అధ్యక్షులు. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. గ్రామ కమిటీ వారు పూలమాలతో సన్మానం. పుత్తూరు లక్ష్మారెడ్డి గారికి పూలమాలతో సన్మానం. పుత్తూరు లక్ష్మారెడ్డి గారు యాదరెడ్డి గారికి పూలమాలతో సన్మానించారు. స్థానిక పాఠశాల వాళ్ళు హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ముందు వారు సహకరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ డ్యాన్స్ మీద కొంచెం చేతులు పెట్టారు దేవరు మధ్యలో. లారీ తీసుకుంటామని చెప్పినా వినతి పత్రాలు ప్రజలంతా దయచేసి ఒక 10 నిమిషాలు మన అక్కగారికి టైం ఇస్తే, అక్కకు టైం లేదు. మనందరం ఎంత సంతోషంగా ఈ స్పాటిఫై చేసామో అక్కకు అంత 10 నిమిషాలు మీరంతా ఓపిక కొద్దుండి అక్క ప్రసంగం విని మనం ఎంతో సంతోషపడాల. ఎంతో గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ అక్కగారు, నమస్కారం. తెలంగాణ ఉద్యమ వందనాలు. మేడం, మా గ్రామంలో వరదకాలంలో ఒక చెక్ డ్యాం మంజూరు చేయగలరు. భూషణ్ గారు ముఖ్య అతిథి గారైనటువంటి మన నిజాం సెంట్రల్ లైటింగ్ కూడా వేస్తే బాగుంటుందన్న కోరికతోని సభ వేదికగా వేడుకుంటున్నాము. అది శ్రీరామ సాగర్ ప్రాజెక్టులో లక్ష్మీ కాలువకు రావడానికి అక్కడ రకరకాల పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆ పనులు శరవేగా చేసి మన రైతులందరికీ పాల్గొన్న వాళ్ళకి రైతులని లక్ష్మీ కాలువ నిరాకరించాలని కోరడం జరుగుతుంది. ఒకవేళ తమరు నిధులు లేవంటే మన కవితక్క గారు, మన ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు కలిసి గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకెళ్లి స్టేజ్ మీద ఉన్నటువంటి అధికారులకు, అనధికారులకు, పత్రికేయులకు, మీడియా వారికి, బోనాలతో వచ్చినటువంటి మహిళలకు, అక్కయ్యలకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి వేరే ఊరు నుంచి వచ్చినటువంటి టీఆర్ఎస్ కవితక్క గారు, మేడం గారు, మా ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి, దాంట్లో కొన్నైనా నెరవేర్చాలని సర్పంచ్ సోదరుడు తాళ్ళ భూషణ్ గారికి, దాదాపు ఎలక్షన్లప్పటి నుంచి అంటే 12-13 నెలలు అయింది. మన వన్నెల్ గ్రామస్తులందరూ, ప్రజలందరూ కళ్ళల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ప్రతిరూపం, మనందరి ప్రియతమ నాయకురాలు గౌరవ ఎంపీ టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు
టిఆర్ఎస్ పార్టీ మా తండ్రి గారు గౌరవనీయులు వేముల సురేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు గారికి, గౌరవనీయులు పెద్దలు నిజామాబాద్ జిల్లా డిసిసిబి బ్యాంక్ అధ్యక్షులు గంగాధర్ పట్వారి గారికి, బాల్కొండ మరో టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు కొత్తూరు లక్ష్మారెడ్డి గారికి, గౌరవనీయులు ఆ రోజు మోర్తార్ సభలో కేసీఆర్ గారు ప్రకటించినట్లు ఇవాళ 1000 రూపాయలు వృత్తి కూడా ఇచ్చుకుంటున్న రోజుల్ని మనం చూసినామా అని చెప్పి ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అఘోర, గౌరవనీయులు కవితమ్మ గారు మీకు చెప్తారు. కానీ ఈ గ్రామానికి సంబంధించిన విషయం, ఈ గ్రామానికి రోడ్డు కావాలని మన వ్యవసాయదారులు అడిగితే దానికి కూడా మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఇవాళ మన గ్రామాలకు మొరం రోడ్లు వేసుకొని మట్టి రోడ్లు బాగా వేసుకోవడానికి మన పొలాలకు ఈకులు మంజూరు చేసుకున్నాము అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. అట్లే మీకు సురేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరుడు స్థానిక శాసనసభ్యులు కేసీఆర్ గారికి జీవన్ రెడ్డి గారు ఒక కన్ను అయితే ప్రశాంత్ రెడ్డి గారు మరి ఇంకో కన్నులాగా ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి ఇంత ఎండలో కూడా కష్టపడి ఓన్లీ ఎదుర్కొని సాధారణంగా స్వాగతం చెప్పి తీసుకొచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నారు. మనందరికీ తెలుసు, తెలంగాణ 1 కాదు 2 కాదు దాదాపుగా 12 సంవత్సరాలు. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే మొన్నటి దాకా 2013 దాకా కూడా అలసట లేకుండా కొట్లాడినాం. మళ్ళా మీ అందరు కూడా తెలుసు, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుని కూడా కేసీఆర్ గారిని తిట్టినని తిట్లు ఏమని చేయాలనుకుంటే నిజంగా నియత్తోని, న్యాయంతోని, ధర్మంతోని నా ప్రజలకు న్యాయం సాధిస్తాడు అని చెప్పడానికి మన ఉద్యమ నాయకుడు, ఇవాళకి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ని, ఈ పార్టీ వాళ్ళను ఆ పార్టీ వాళ్ళను అందరినీ కూడా కన్విన్స్ చేసుకొని అందరినీ కూడా ఒప్పించి కొట్లాడినప్పుడు ఏం చెప్పినమ్మా, రేపు తెలంగాణ వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన డబ్బులు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పినాం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మరి కంటిన్యూస్ గా అదే పని మనం చేస్తున్నాం. మొట్టమొదటిది నీళ్ల గురించి మొదలు పెడితే, ఇదివరకు ఆంధ్రోళ్ళు ఉన్నప్పుడు అసలు మన నీళ్ల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. మన దగ్గర ఉన్న నీళ్లు ఇంతసేపు వాళ్ళ దగ్గరికే పోయినాయి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఓన్లీ నీళ్ల కోసం, మంచి నీళ్ల కోసం, ఎక్కడ తెలంగాణలో కూడా ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని ఊరు దాటి నీటి కోసం పోవద్దన్నటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో పుట్టి నోటి మాట చెప్పలే. ఇదివరకు నాయకులు ఎట్లుందరు, ఇగో ఇన్ని డబ్బులు తెస్తున్నాం, ఇన్ని పథకాలు తెస్తున్నాం అని చెప్తారు. కానీ కేసీఆర్ గారు మన తెలంగాణ పులిబిడ్డ కాబట్టి మరి మీ అందం ఉన్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మంచినీళ్ళు ఎట్లయితే తెచ్చినామో, ఇదివరకు ఏమైతుండే, పెన్షన్ కేంద్ర ప్రభుత్వం 200 రూపాయలు ఇస్తే, అదే రూపాయలు ఇస్తే దానికి 800 రూపాయలు మన తెలంగాణ డబ్బులు కలుపుకొని మన వాళ్ళ పెన్షన్లలో కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తలేదు. అవన్నీ కూడా సరి చేసుకుంటూ పోతాం, అందరికీ కూడా వచ్చే విధంగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ. దాంతో పాటు మన ఉద్యోగాలు మొత్తం ఉద్యమం చేసినప్పుడు అంతా మనం అనుకున్నాం, ఇప్పుడే ఇక్కడ మన డిఎస్సి 2003 టీచర్లు వచ్చి చెప్పారు, అట్లా రోజుకి ఎంత లేదన్నా మినిమం 20 అప్లికేషన్లు వస్తాయి. ఇదివరకు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు, ఒక ఆఫీస్ లో మనకు ఉద్యోగస్తులు కావాలంటే, ఒక 10 మంది కావాలంటే బాజాబ్తా గవర్నమెంట్ తీసుకోవచ్చు కదా ఉద్యోగాలకు, అట్లా తీసుకోలే. ఒక్కడు సర్కారు వాడు ఉంటాడు, 9 మందిని కాంట్రాక్ట్ లో తీసుకుంటారు, లేకపోతే ఇంకొంతమందిని అవుట్ సోర్సింగ్ తీసుకుంటారు. అంటే వాళ్ళు పని మొత్తం చేయాలి, జీతం సగమే ఇస్తారు, మళ్ళీ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి కూడా క్రమబద్ధీకరిస్తామని చెప్పినాం. అట్లనే ఇవాళ మీరు చూసినట్టయితే మన ఊర్లో కూడా ఎంతో మంది యువకులు కనిపిస్తా ఉన్నారు, ఎంతో మంది చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు. అయిపోయింది కానీ మన పిల్లలు అట్లుండరు, వాళ్ళకన్నా ఉద్యోగాలు రావాలని మనం అనుకున్నాం. ఇవాళ తెలంగాణలోనే పెద్ద పెద్ద కొద్దిగా జరిగే
మన జిల్లాలోనే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి, భారీ పరిశ్రమలు రావాలి. ఇక్కడ నిజామాబాద్ నుండి మనం పొట్ట చేత పట్టుకొని బొంబాయికో దుబాయ్కో వలస పోవద్దు. ఖచ్చితంగా ఇక్కడే ఉద్యోగాలు, మంచి పెద్ద పరిశ్రమ పెట్టి కనీసం ఒక 5,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అట్లా ఉద్యోగస్తులు మన వాళ్ళు, మన బిడ్డలు మన కళ్ళ ముందే ఉండాలని కూడా మా ఆకాంక్ష. ఎందుకంటే నిన్న మొన్న నేను 3 రోజులు దుబాయ్కి పోయి వచ్చిన, అబుదాబికి పోయి వచ్చిన, మళ్ళీ ఇవాళ రాత్రి కూడా కువైట్కు బహ్రెయిన్కు పోతా ఉన్నా. ఎందుకంటే అక్కడ 100లో 90% మంది మన నిజామాబాద్ కరీంనగర్కి సంబంధించినటువంటి బిడ్డలే ఉన్నారు. అందరు కూడా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం. ఆడిదాకా పోవడం ఒక కష్టం, పోతే ఇంకొక రకంగా మోసపోవడం, మోసపోయి పైసలు రాకపోయే మనిషి అన్నా వస్తాడు అనుకుంటే మనుషులు కూడా రాలేనటువంటి పరిస్థితి. ఎంతో మంది జైళ్లలో మగ్గుతున్నారు. గత 1 సంవత్సర కాలంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వాలు శవాలు కూడా కనీసం తీసుకొచ్చే పరిస్థితి ప్రయత్నం చేయలే. అదే మన ప్రభుత్వం వచ్చినాక కనీసం చివరి చూపన్న దక్కాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని చేసినాం. దాంతోపాటు ఎంతో మంది జైళ్లలో అక్కడ నుంచి ఇంటికి రావడానికి వాళ్లకు ఫ్లైట్ టికెట్ కూడా మనమే కొనియాల్సి ఉంటుంది. మన ప్రభుత్వం వచ్చినాక ఆ జైళ్లలో వాళ్ళకి డబ్బులు కట్టి ఫ్లైట్ టికెట్లు కొని ఎంతో మంది వెనక్కి కూడా తీసుకొని వచ్చినాం. అంతేకాదు మరి ఇక్కడ నుండి అక్కడికి పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు మోసపోతున్నారంటే కనీసం వాళ్ళకు ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ ఏం పని రాకుండా అడిగిపోతున్నారు డైరెక్ట్ గా. సో మన ప్రభుత్వం ఆలోచన చేసింది, ఇక్కడ నిజామాబాద్ జీతం అక్కడ వాళ్ళకు 30,000 వస్తుంది, మంచి ఇల్లు వస్తుంది, మంచి సదుపాయాలు వస్తుందని కూడా ఈ సందర్భంగా ఆలోచన చేయడం జరిగింది. అందుకే గల్ఫ్ అసలు పోనే వద్దు, అటువంటి పరిస్థితే రావద్దు. ఒకవేళ పోవాల్సి వస్తే కూడా మంచి ఉద్యోగానికి పోయే విధంగా మన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు, చాలా విషయాలు అడిగింది. మరి ఇన్ని అప్లికేషన్లు వస్తే ఇన్ని రోజులు 60 ఏళ్ల నుండి ఉన్న వాళ్ళు అసలు ఏం చేసిరో నాకైతే అర్థమైతలేదు. మరి ఎక్కడ ఏం లేవు, రోడ్లు లేవు, నల్లలు లేవు, కరెంటు లేదు, విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ప్రతి ఊర్లో కూడా ఇట్లనే కట్టలు అప్లికేషన్లు వస్తున్నాయి. తప్పకుండా మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరి తరఫున మాట ఇస్తా ఉన్నాం. అదేవిధంగా లైటింగ్ కావాలని అడిగినారు మధ్యలో ఒక దగ్గర ఎక్కడో, దానికి సంబంధించి చెక్ డ్యామ్ కి సంబంధించి కూడా తప్పకుండా మంజూరు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఉన్నటువంటి స్కూల్ పరిస్థితి చెప్పిను. ఈ స్కూల్ పరిస్థితి మీ అందరు కూడా నేను చెప్పాలి. ఇక్కడనే కాదు, ఎక్కడ నిజామాబాద్ లో స్కూళ్ళల్లో కావాల్సినంత మంది టీచర్లు లేరు. దాదాపు 1,500 మంది టీచర్లు మన జిల్లాలో ఇంకా తక్కువ ఉన్నారు. ఆ టీచర్లు అన్నింటినీ కూడా భర్తీ చేసే విధంగానే ప్రయత్నం చేస్తాను. దాంతో పాటు 10th క్లాస్ సెంటర్ మన ఊరికి రావాలని అడిగిన, అది తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మత్స్యకారులు మన జరుగుతుంది. అదేవిధంగా మన పంచాయత్ రాజ్ మర్చిపోయి ఏం చేసిరు మన వాళ్ళు తల్లులు చాలా మంది వీడిలు చేసేటోళ్ళు కూడా చేస్తున్నామని రాపించుకోలేదు. అక్కడి కూడా తప్పులు తడకగా చెప్పినటువంటి సందర్భం. ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వం ఏం పని చేద్దామని పోయినా ఏముందో మన దగ్గర అన్ని భుజం తట్టి ఉద్యమం చేసి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు సర్కార్ కాబట్టి నెక్స్ట్ టైం ఏదన్నా సర్వే జరిగినా, ప్రభుత్వ అధికారులు వచ్చి ఏమన్నా డీటెయిల్స్ అడిగినా దయచేసి మర్చిపోకుండా కరెక్ట్ విషయం చెప్పండి. ఎందుకంటే ఈ ఇబ్బందులు లేకుండా ఏ పథకం రావాలన్నా, ఏ డెవలప్మెంట్ కావాలన్నా మీరు గవర్నమెంట్ తో మంచిగా కోఆపరేట్ చేయాలని చెప్పి